ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మరికొద్ది రోజుల్లో విశాఖ వాసులకు కనువిందు చేయనుంది. స్టార్ క్రికెట్లు ఇప్పుడు ఎవరైతే అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి, రషీద్, కేఎస్ భరత్ ఇలాంటి అద్భుత క్రీడాకారులు విశాఖ క్రికెట్ స్టేడియంలో కనువిందు చేయనున్నారు. అయితే ఏపీఎల్ ఏ విధంగా జరగబోతుంది, ఈ 25 రోజుల పండుగను ఏ విధంగా నిర్వహిస్తారనేది మనతో పాటుగా ఏపీఎల్ కౌన్సిలింగ్ చైర్మన్ ప్రస్తుతం సుజయకృష్ణ రంగారావు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ ఏపీఎల్కి సంబంధించి పూర్తి విషయాలు ఆయనతో తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ ఏపీఎల్ ఏ విధంగా జరగబోతుంది, అదేవిధంగా స్టార్ ప్లేయర్స్ ఎవరెవరు ఇందులో ఉన్నారు, ఎన్ని రోజుల పాటు జరగబోతుంది, దీనికి సంబంధించి పూర్తి విషయాలు చెప్పండి. ఏపీఎల్ అనేది ఈసారి ఈ ఎడిషను బిగ్గర్గా, బోల్డర్గా, బెటర్గా చేద్దామన్న ఆలోచనతో నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే ఏదైతే ఫ్రాంచైజ్ టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్ అన్నీ కూడా ఆక్షన్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. మరి మంచి రెస్పాన్స్ రావటం జరిగింది. అందరినీ అకామిడేట్ చేయలేకపోయాము. అయినా సరే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఒరిజినల్గా ఏదైతే ఏపీఎల్ 6 టీమ్స్తో నడిచిందో దాన్ని మరొక టీం చేర్చి 7 టీమ్స్గా ఈసారి ఏపీఎల్ నిర్వహించడం జరుగుతుంది. ఫ్రాంచైజ్ అమౌంట్స్ కూడా గతం కన్నా 3 రెట్లు ఎక్కువతోని ఈసారి ఫ్రాంచైజెస్ రావటం జరిగిందండి. కాబట్టి తద్వారా ఏపీఎల్ అనేది ఇంకా మెరుగైన పద్ధతిలో నిర్వహించడానికి అవకాశం ఉంది. తద్వారా ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ప్లేయర్స్కి కూడా ఎక్కువగా బెనిఫిట్ జరిగే విధంగా చూడటం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీఎల్ ద్వారా ఏమేంటంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏమో టాలెంట్ని ఐడెంటిఫై చేసి ఆ టాలెంట్ని ఇండియన్ టీమ్ సెలక్షన్కి కానీ లేకపోతే ఐపీఎల్ సెలక్షన్కి కానీ చూపించే విధంగా చర్యలు తీసుకోవడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు ఏపీఎల్ అనేది ఐపీఎల్కి ఒక వేదిక కానుంది. ఇంటర్నేషనల్ వైపు కూడా ఈ ఏపీఎల్ అనేది ఒక దిక్సూచిగా మారబోతుంది. ఈ ఏపీఎల్ ప్రస్తుతం మనకి ఏ విధంగా అంటే లో లెవెల్ క్రికెటర్స్, మీరు ఇందాక చెప్పినట్లుగా డిస్ట్రిక్ట్ లెవెల్ క్రికెటర్లు కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు. అది ఏ విధంగా ఉండబోతుంది, ఆ క్రికెటర్లకు ఇది ఫోకస్ ఏ విధంగా ఉండబోతుంది ఏపీఎల్? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి 3 చర్యలు తీసుకోవడం జరిగింది ఈసారి ఏపీఎల్లోని. ఒకటి, యంగ్ టాలెంట్ని గుర్తించడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా అండర్-16 ప్లేయర్స్కి కూడా అవకాశం వచ్చే విధంగా ఎవరైతే స్టేట్ లెవెల్లో అండర్-16 రిప్రజెంట్ చేశారో వాళ్ళని కూడా దీంట్లోకి తీసుకురావడం జరిగింది. సో యంగ్ ఏజ్లోనే ఏపీఎల్ ఆడే అవకాశం తద్వారా కల్పిస్తున్నాం. అదేవిధంగా అండర్-19 కూడా కంపల్సరీ మ్యాండేటరీ చేసాం. అండర్-19 ప్లేయర్స్ కనీసం 2 ఒక టీంకి ఎంపిక చేసుకోవాలని అదొక రూల్ పెట్టడం జరిగింది. ఇంకోటి, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడిన వాళ్ళు ఎవరైతే మట్టిలో మాణిక్యాలు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి, వాళ్ళని తీసుకోవటానికి గతంలో 400 చిల్లర పూల్ ప్లేయర్స్ టాలెంట్ ఉంటే ఈసారి దాన్ని 520కి పెంచడం జరిగింది. సో తద్వారా కూడా టీమ్స్ ఏవైతే ఉన్నాయో టీమ్స్ ఎంపిక చేసుకోవటానికి ఎక్కువ మందికి ప్లేయర్స్కి అవకాశం ఇవ్వటం జరిగింది. సో తద్వారా ఖచ్చితంగా ఈ సీజన్ మెరుగైన పద్ధతిలోని టాలెంట్ ఐడెంటిఫికేషన్లో మరి అదేవిధంగా ఐపీఎల్ టీమ్స్ నుంచి కూడా వాళ్ళ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తున్నాం. వాళ్ళకి అన్ని విధాల సదుపాయాలు ఇచ్చి ఈ టీమ్స్ వాళ్ళు చూసి, ఈ మ్యాచెస్ చూసి వాళ్ళు డైరెక్ట్గా సెలెక్షన్ చేసుకోవడానికి కూడా అన్ని ఐపీఎల్ టీమ్స్ నుంచి కూడా ఆ టాలెంట్ స్కౌట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా. సార్, ఆక్షన్ ఎక్కడ జరగనుంది, ఎంతమంది ప్లేయర్స్ ఇందులో ఆక్షన్లో పాల్గొనున్నారు? ఇప్పుడు ఆక్షన్ 14వ తేదీ జూలై 14వ తేదీ విశాఖపట్నంలో రాడిసన్ బ్లూలో జరగబోతుందండి. ఇందాక చెప్పినట్లుగా 520 మంది ప్లేయర్స్ని గుర్తించడం జరిగింది. దాంట్లో ఇప్పటికే 8 మంది ప్లేయర్స్ రీటైన్ చేసుకోవటం జరిగింది టీమ్స్. ఇప్పుడే ఏదైతే పెద్ద ప్లేయర్స్ ఇంటర్నేషనల్గా ఆడిన వారు ఉన్నారు, నితీష్ కుమార్ రెడ్డి ప్రస్తుతం ఆడుతున్నారు, వాళ్ళందరినీ కూడా రీటైన్ చేసుకోవడం జరిగింది. అది కాకుండా 3 కేటగిరీస్లో విడగొట్టి మార్కీ ప్లేయర్స్ అని పెద్ద ప్లేయర్స్, అదేవిధంగా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అని విడగొట్టి చేసామండి. సో 14వ తేదీ అది నిర్వహించడం జరుగుతుంది. అది పూర్తయిన తర్వాత యాక్చువల్ సీజన్ అనేది ఆగస్టు 8 నుంచి ఆగస్టు 24 దాకా నిర్వహించడం జరుగుతుంది. ఇది కూడా మ్యాచ్లు గతంలో కన్నా పెంపొందించడం జరిగింది. ఈసారి 21 మ్యాచ్లు లీగు, 4 మ్యాచ్లు ప్లే ఆఫ్స్ పెట్టడం జరిగింది. ఈ మ్యాచ్లు కూడా ఎందుకు పెంచడం జరిగిందంటే మ్యాచ్లు పెంచితే ప్లేయర్స్కి ఎక్కువ అవకాశాలు వస్తాయి, తద్వారా వాళ్ళ ప్రతిభని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుందని ఆలోచనతో మ్యాచెస్ కూడా పెంచడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఐపీఎల్కి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే విధంగా, తద్వారా ఇండియన్ టీంకి సెలెక్ట్ అయ్యే విధంగా, ముఖ్యంగా
ఆంధ్ర రంజీ టీం ఏదైతే ఉందో ఆ రంజీ టీంని కూడా మన నేషనల్ సీన్లోని ఒక ప్రముఖమైన టీమ్గా తీర్చిదిద్దటానికి ఏపీఎల్ ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏపీఎల్ లాంటి ఇంత పెద్ద ఈవెంట్కి మీరు ఏపీఎల్ గవర్నింగ్ బాడీ కౌన్సిల్ చైర్మన్గా ఉండడం, హౌ డూ యూ ఫీల్ యాజ్ ఎ సెల్ఫ్? అది బేసిక్గా నాకు క్రికెట్ అంటే చాలా ప్యాషన్ అండి. మరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ చైర్మన్గా నాకు అవకాశం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. క్రికెట్ అంటే నాకు ప్యాషన్ కాబట్టి, ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఏపీఎల్ని ఒక చక్కటి రీతిలో నిర్వహించి క్రికెట్ టాలెంట్ని గుర్తించడానికి ఏపీఎల్ ఉపయోగపడితే అంతకన్నా సంతోషం నాకు ఇంకేదే. విశాఖలో 25 రోజుల పాటు ఈ ఏపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. అదేవిధంగా 14ను కూడా ఈ ఆక్షన్ జరుగుతుంది. 500 మంది 20 ప్లేయర్స్లో ఆక్షన్లో కూడా పాల్గొంటారు. అందులో మెరుగైన అద్భుతమైన క్రీడాకారులను ఎంపిక చేసి కేవలం ఐపీఎల్కే కాదు అంతర్జాతీయ స్థాయిలో రాణించే విధంగా కూడా క్రీడాకారులను తయారు చేసే బాధ్యత ఏసీఏ తీసుకునేందుకు ఇది ఒక చక్కని అవకాశంగా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో సతీష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖ నుంచి.